అవ్వా నీకు 70 ఏళ్ళు వచ్చినా ఇంకొక సంవత్సరం 2025 కూడా చూపిస్తున్నాడు అవ్వా నీకు. ఎందుకో తెలుసా? ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకొని ఆళ్ళ పాపాలు వీళ్ళ పాపాలు పంచుకోమని కాదవ్వా, కనీసం ఈ సంవత్సరాలైనా ఆత్మల కొరకు మొర్ర పెడతావని, నీ బ్రతుకును సార్థకం చేసుకుంటావని, ప్రార్థిస్తావని, ప్రార్థించే సేవ చేస్తావని నీ లైఫ్ని పొడిగిస్తున్నాడవా. తాతయ్య, నీ తోటోళ్ళు ఎప్పుడూ వెళ్ళిపోయినారు, నువ్వు ఇంకా ఎందుకున్నావో తెలుసా? నీ లైఫ్ని పొడిగిస్తున్నాడు తాతయ్య. నువ్వు ప్రార్థన విజ్ఞాపనలు చేసి అరుగు మీద కూర్చొని వచ్చేపోయేవాడికి అయ్యా ఏసై నమ్ముకొని 2 మొక్కలు చెబుతావని తాత. అంతేగాని రోడ్డు మీద అరుగు పక్కన కూర్చొని వాడి గురించి వీడి గురించి పంచుకోమని కాదు తాతోయ్. ఆయన గురించి 4 మొక్కలు దారిని పోయేవాడికి చెబుతావని, 4 పుస్తకాలు దగ్గర పెట్టుకొని వచ్చేవాడికి పోయేవాడికి అయ్యా నీ పుస్తకం లేదో ఉందో చదవయ్యా అని ఇచ్చి సేవ 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 చేస్తామని లైఫ్ను పొడిగిస్తున్నాడు తాతోయ్. ఓ తాత, బాబాయ్, పెదనాన్న, చిన్నాన్న, చిన్నమ్మా, అక్క, అన్న, తమ్ముడు, చెల్లి, జీవితాన్ని పొడిగిస్తున్నాడు. సేవ చేసే దినములు నీకు ఇస్తున్నాడు, అవకాశాలు ఇస్తున్నాడు. అందిపుచ్చుకో. కాలం గడిచిపోయిందంటే తిరిగి తీసుకురాలేవు పిచ్చోడా, తిరిగి తీసుకురాలేవు పిచ్చిదాన్న. జాగ్రత్త పడండి.